ఫెన్సింగ్ అసలు అలాంటి ఒక క్రీడ ఉందని చాలా మంది భారతీయులకు తెలియదు. కానీ ఆ క్రీడను ఎంచుకొని ముందుకు సాగింది భవానీదేవి. ఒలింపిక్స్లో భారత్ తరపున ఫెన్సింగ్లో పోటీ పడనున్న మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా కాంస్య పతకం నెగ్గి ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో పతకం నెగ్గిన తొలి భారత ఫెన్సర్గా నిలిచింది. ఇప్పుడు ఎంతో మంది యువతకు ఆమె ఆదర్శప్రాయం. తమిళనాడుకు చెందిన భవానీదేవి పూర్తి పేరు చదలవాడ ఆనంద్ సుందరామన్ భవానీదేవి. 1993 ఆగస్టు 27న చెన్నైలో ఆనంద్ సుందరం రమణి దంపతులకు ఆమె జన్మించింది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమెకు 2 అక్కలు, 2 సోదరులున్నారు. భవానీ తన 6వ తరగతిలో అనుకోకుండా ఫెన్సింగ్ క్రీడను ఎంచుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దానిపై ఆసక్తి పెంచుకుంది. ఈ ఆసక్తే ఆమెను ఫెన్సింగ్ క్రీడాకారిణిగా ఎదిగేందుకు ప్రేరేపించింది. పట్టుబట్టి ఆభరణాలు తాకట్టు పెట్టి. నిజానికి ఫెన్సింగ్ ఖరీదైన క్రీడ. విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనాలంటే సుమారు 70